మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట శుభాది వందనములు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు దైవ గ్రంథంలో నుంచి మరి చక్కటి విషయాలను మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి ఎన్నో విషయాలను మన జీవితపు మేలు కోసము, మన జీవితపు భవిష్యత్తు కోసము, మన భవిష్యత్తు కోసము దేవుడు ఎన్నో విషయాలను రాయించాడు. ఆ విషయాలను ఈరోజు మనం ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు సమాజంలో వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి, అనాథాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి అని మనము అక్కక్కడ సమాచారాన్ని వింటున్నాం. వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి, అనాథాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి అని రోజు పేపర్లో, వార్తల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎన్నో విధాలుగా మనం వింటూనే ఉన్నాం ప్రియులారా. అసలు వృద్ధాశ్రమాలు ఎక్కువ అవటానికి, అనాథాశ్రమాలు ఎక్కువ అవటానికి అసలు ఈ రెండిటికి రీజన్ ఏంటి అని మనం ఒకవేళ సమాజాన్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, వృద్ధాశ్రమాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే పిల్లలు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవటం లేదు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు మరి తల్లిదండ్రులని చూసుకోవటం లేదు, వారికి సరిగ్గా అన్నం పెట్టడం లేదు, సరిగ్గా వాళ్ళ సౌకర్యాలు చూసుకోవటం లేదు. అందుకే వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వీరి కుటుంబంతో చక్కగా గడుపుతున్నారు అని వార్తల్లో లేకపోతే మనకందిన సమాచారం. మరి అనాథాశ్రమాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే, అనాథాశ్రమాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయని ఒకవేళ సమాజాన్ని ప్రశ్నిస్తే సమాజం ఏమంటుంది అంటే, కామము తట్టుకోలేక, కోరికలు తట్టుకోలేక పిల్లల్ని కని ఎక్కడ పడితే అక్కడ పడేసి ఆ పిల్లలపైన ప్రేమ లేకుండా, ఆ పిల్లలపైన మమకారం లేకుండా అలా రోడ్డు మీద విసిరేసి వెళ్ళిపోతున్నారు నేటి యువతరము. కోరికలు తీర్చుకుంటూ కామానికి వడిగట్టి కోరికలు తీర్చుకొని, ఆ కోరికల్లో మరి బిడ్డ, కూతురు, కొడుకు ఎవరో ఒకరు పుట్టినప్పుడు వారిని రోడ్డు మీద విసిరేసి, లేకపోతే చెత్త కుండిలో వేసేసి, రోడ్డు మీద వదిలేసి ఇలా వెళ్ళిపోతున్నారు. అందుకే మరి అనాథాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి ఈరోజు అని ఒక సమాచారం. రెండో సమాచారం ఏంటంటే, పెళ్ళైన తర్వాత 2-3 పిల్లలు పుడతారు, పెళ్ళి తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళ జీవితం చక్కగా కొనసాగుతున్నప్పుడు మళ్ళీ భార్యనో భర్తనో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకొక పెళ్ళి చేసుకొని అక్కడ కూడా పిల్లలను కని వాళ్ళని పెంచలేక అందరినీ అనాథాశ్రమంలోకి జాయిన్ చేస్తున్నారు. పెంచలేక, ఇటు ఏగలేక అటు ఏగలేక మరి వీళ్ళను కూడా అనాథాశ్రమంలోకి జాయిన్ చేస్తున్నారు. ఆ బిడ్డలకి తల్లెవరో తండ్రెవరో తెలియకుండా పోతుంది ప్రియులరా, చిన్నతనములోనే. అందుకే భార్యాభర్తలు కాపురం చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని మరి వాళ్ళకు కూడా పిల్లలు కని ఆ పిల్లల్ని పోషించలేక, ఆ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేక మరి ఆ పిల్లలను కూడా వదిలేసేసరికి ఎవరో ఒకరు దాతలు ఆ పిల్లలను తీసుకొని వారి అనాథాశ్రమంలోకి చేర్చుకుంటున్నారు ప్రియులారా. ఇలా ఇది నేటి యువతరము లేకపోతే సమాజము మనకు అందిస్తున్న సమాచారం. ఇంకపోతే ఇవన్నీ లోకములో జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా లోకములో జరుగుతున్నాయి, నేటికి రోజుకి ఎక్కువ అవుతున్నాయి ప్రియులారా.
వృద్ధాశ్రమాలు ఎక్కువవుతున్నాయి. కొడుకుని బాగా చదివించి మంచి విద్యావంతునిగా చేసి ఆ కొడుకుని మంచి చదువులు ఇచ్చిన తర్వాత ఆ కొడుకు విదేశాలలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొడుకు ఇండియాకి రాకుండా, ఆ కొడుకు తల్లిదండ్రుల దగ్గర లేకుండా రోజులు గడిచే కొద్దీ ఏమండి తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ అమెరికాలో సెటిల్ అయిన ఆయన, దుబాయ్లో సెటిల్ అయిన కొడుకు, ఇంగ్లాండ్లో సెటిల్ అయిన కొడుకు ఏమంటున్నాడంటే, అమ్మ నాకు ఇక్కడ ఒక మంచి అమ్మాయి దొరికింది, నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటున్నాను అని ఆ తల్లిదండ్రులకి ఆన్లైన్లో లేకపోతే వీడియో కాల్లోనూ పెళ్లి చూపిస్తారు ప్రియులారా. వీడియో కాల్లో పెళ్లి చూపించి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. రోజులు గడిచే కొద్దీ వీళ్ళు ముసలివాళ్ళైపోయి ఏమంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మా బ్రతుకు వింతే కదా, మమ్మల్ని ఎవరు చూసుకోవటం లేదు. ఆయన పంపిస్తున్న డబ్బును తింటూ కొన్ని రోజులు వీళ్ళకు కూడా చిరాకు వచ్చేసి ఎక్కడో ఒక దగ్గర మరి ఓల్డేజ్ హోములో, వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతారు. ఏమండి అప్పటిదాకా భార్యాభర్తలు తోడుగా ఉన్న ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఒకరికొకరు తోడుగా అలా జీవితం ముందుకు సాగుతుంటే వయసు వచ్చిన తర్వాత ఎవరో ఒకరు బలహీనపడి ఏదో రోగానికి బారిపడి ఎవరో ఒకరు చనిపోతున్నారు. అప్పుడు ఒంటరిదైపోతుంది. అప్పుడు వాళ్ళు బ్రతకలేక, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోలేక చక్కగా ఏ దారి అంటే వృద్ధాశ్రమే బెటరు అనుకుంటారు ప్రియులారా. ఇది నేటికి అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని దగ్గర ఇదే జరుగుతుంది ప్రియులారా. మొన్నైతే సోషల్ మీడియాలో కోడలు మామని విపరీతంగా కొడుతుంది. ముసలివాడైన మామని కోడలు బాగా కొడుతుంది. చూసారా, ఇలాంటి వార్తలు చూసేసరికి నిజంగా వృద్ధులు ఏమనుకుంటారంటే, వృద్ధాపము దగ్గర ముసలివాళ్ళయ్యేంత వరకు ఉండి ఎవరితో తన్నులు తినాలి, ఎవరి చేతిలో బాధపడాలి, ఎందుకు బాధపడాలని బాగున్నప్పుడే చనిపోవటానికి ఇష్టపడుతున్నారు ప్రియులారా. బాగున్నప్పుడే చనిపోవటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ముసలివాళ్ళు అయిన తర్వాత ఎవరిని అడగాలి, ఎవరిని వేడుకోవాలి, ఎవరిని నీళ్ళు ఇవ్వాలి, ఎవరు మాకు భోజనం పెడతారు, కొడుకేమో పనికి వెళ్తాడు, కోడలేమో ఇలా టార్చర్ చేస్తుందని ఒక కోడలు మామగారిని విపరీతంగా కొడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ప్రియులారా. ఇంకొక వార్త ఏంటంటే, తల్లిదండ్రులు చిన్న కొడుక్కి ఆస్తి రాసిచ్చారు అని పెద్ద కొడుకు వచ్చి తల్లిని తంతున్నాడు, తండ్రిని కొడుతున్నాడు. భయంకరంగా చితకబాదుతున్నారు ప్రియులారా. కొడుకు భయంకరంగా తల్లిదండ్రుల్ని చితకబాదుతున్నారు. ఇది సోషల్ మీడియాలో మీ అందరికీ తెలుసు అనుకుంటాను ప్రియులారా, అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి గోరు ముద్దులు తినిపించి అల్లారిగా పెంచి పెద్ద చేసిన తర్వాత అదే కాలుతో తల్లి కడుపు మీద తంతున్నాడు అంటే అసలు నిజంగా సమాజం ఏమైపోతుందో ఆలోచించండి. ఎందుకు ఇలా జరుగుతుంది మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల పైన తిరుగుబడుతున్నారు? ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల పైన ఎందుకు ఇలాంటి ఘోరంగా చేస్తున్నారు? ఎందుకంటే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, నా కొడుకు మంచి విద్యావంతుడు కావాలి, మంచి భవిష్యత్తు ఉన్నవాడు కావాలి, చక్కగా ఉద్యోగం చేసుకోవాలి, చక్కగా విదేశాలలో సెటిల్ అవ్వాలని ఒక తల్లిదండ్రులు కోరుకోవటం తప్పు కాదు ప్రియులారా, తప్పు కాదు. వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని రక్తమును చెమటగా మార్చి కుటుంబము కోసము, కొడుకు కోసము, కూతురు కోసము ఎన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళని పోషిస్తున్నారు, పెంచుతున్నారు. వాళ్ళకు అవసరమైనవన్నీ కూడా మరి సాక్సులు మొదలుకొని మరి పుస్తకాల వరకు, పెన్నులు మొదలుకొని ఆయిల్ వరకు అన్నిటినీ కొడుకుకి కూతురికి వారు తీసుకొని ఇస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఉన్న ప్రేమను ఒక్కసారి గమనించండి. ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు అంటే
కన్న కుమారుల పైన, కన్న కూతురుల పైన ఉన్న ప్రేమ ప్రియులారా. ఆ ప్రేమ పిల్లలకి ఎందుకు కనిపించటం లేదు? ఆ పిల్లలకి పెద్దగైన తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రులు చూపిన ప్రేమ ఎందుకు పెద్దగైన తర్వాత కనిపించటం లేదు? ఏదో ఒక అమ్మాయి దొరికిందని ఆ అమ్మాయి వెనకాల వెళ్ళిపోయి కన్న తల్లిదండ్రులను మరిచిపోయిన దౌర్భాగ్యులున్న ఈ సమాజం ప్రియులారా, దౌర్భాగ్యులున్న ఈ సమాజం. అలాంటి సమాజానికి దేవుడు హెచ్చరించిన మాటలేంటో తెలుసా? ప్రతి తల్లిదండ్రులకి హెచ్చరిక చేసిన మాటలేంటో తెలుసా? ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు నువ్వు నేను వినాలి ప్రియులారా. దేవుడు ఏమి రాయించాడు మనకి? తల్లిదండ్రుల గురించి ఏమి రాయించాడు? పిల్లల గురించి ఏమి రాయించాడు? ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఈ జీవితాన్ని తల్లిదండ్రులకు లోపరుచుకోవాలి అని ఎన్నో విషయాలను దేవుడు బైబిల్ గ్రంథములో మనకు రాయించాడు. చిన్నప్పుడు నుంచే పిల్లలకి బైబిల్ నేర్పకుండా, చిన్నప్పుడు నుంచే పిల్లలకి వాక్యాన్ని నేర్పకుండా, ఆ పిల్లలకి చదువులు నేర్పించి చివరికి అదే చదువుల ద్వారా మనల్ని తన్నేలాగా చేస్తుంది. అదే చదువులు నేర్చుకున్న కొడుకు విదేశాలలోకి వెళ్ళి మనకు దూరం అయిపోతాడు. అదే చదువులు నేర్చుకున్న కొడుకు మనకు ఎదురు తిరిగి మనపైనే ఎదురు తిరిగి మనల్ని తంతాడు. ఇలా ఈరోజు నేను మాట్లాడుతున్నాను, రేపు మన బిడ్డలు మాట్లాడతారు, రేపు వాళ్ళ బిడ్డలు మాట్లాడతారు. సమాజాన్ని చైతన్యవంతం చెయ్యాలి అంటే ప్రతి తల్లిదండ్రుల్ని చైతన్యవంతం చెయ్యాలి. వాళ్ళ గర్భములో వచ్చిన బిడ్డల్ని చైతన్యవంతం చెయ్యాలి అంటే ఇదిగో బైబిల్లో దేవుడు రాయించిన మాటలను ఖచ్చితంగా మనం చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాలి. అందులో ఒక మంచి మాటని ఈరోజు మనము నేర్చుకుందాం ప్రియులారా. ఒక మంచి మాటను నేర్చుకుందాం. సామెతల గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మంచి మాటని సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనములో ఒక మంచి మాటని ఈరోజు మనం నేర్చుకుందాం. ఎంత మంచి మాట అంటే, ఒక తండ్రిగా కొడుకుతో మాట్లాడుతున్న మాటలు, ఒక తండ్రిగా కొడుకుతో మాట్లాడుతున్న మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీ చేతిలో బైబిల్ ఉంటే ఒక్కసారి తెరిచి చూడండి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? ఒక తండ్రి కుమారుడితో ఎలా మాట్లాడుతున్నాడు? కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి. కుమారులారా తండ్రి ఉపదేశమును వినండి. కుమారులారా తండ్రి ఉపదేశమును మీరు వినుడి. మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. ఒక తండ్రి ఉపదేశాన్ని వినాలి. ఎందుకు వినాలి అంటే పిల్లలకి వివేకము రావాలి. ఆ వివేకము రావాలంటే ఆలోచించమని చెబుతుంది బైబిలు. తండ్రి ఉపదేశమును పిల్లలు ఆలోచించాలంట వివేచన కోసం. మీరు వివేచన నొందునట్లు ఆలకించుడి. నేను మీకు ఉపదేశమును చేసేదను. నా బోధను త్రోసివేయకండి. దేవుడు తండ్రితో, తల్లిదండ్రులతో, పిల్లలతో మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని మీరు ఆలోచించండి. నేను మీకు నా బోధను త్రోసివేయకండి. నేను మీకు సదుపదేశమును చేసేదను అని బైబిల్లో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక 3వ వచనం, నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను
సుకుమారుడినై యొక్క కుమారుడుగానై ఉంటిని. ఒక సుకుమారుడుగా ఉన్నాడంట. ఒక తల్లి దృష్టికి కొడుకు సుకుమారుడుగా ఉన్నాడంట. ఒక తండ్రికి ఒక కుమారుడుగా ఉన్నాడంట. ఒక తండ్రికి కుమారుడు ఏ విధముగా లోబడి ఉండాలి, ఒక తండ్రికి కుమారుడు ఏ విధముగా లోబడి ఉండాలి. ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనం, నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునై యొక్క కుమారుడుగా ఉంటిని. అనగా ఒక అంకేసి కింద ఏమంటుందంటే ముద్దు బిడ్డగా ఉంటిని. నా తల్లికేమో ముద్దు బిడ్డగా ఉంటిని, నా తండ్రికేమో కుమారుడుగా ఉంటిని. ఒక కుమారుడు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉన్నాడో తెలుసా? ఒక తల్లిదండ్రుల పట్ల కుమారుడు ఏ విధంగా ఉండాలో మాట్లాడుతున్నాడు. నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునై యొక్క కుమారుడునై ఉంటిని, అంటే ముద్దు బిడ్డగా ఉంటిని. మరి ఈరోజు మన పిల్లల విషయములో ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయములో ఏ విధముగా ప్రవర్తించాలి, ప్రతి తల్లిదండ్రులు కుమారుల పట్ల ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, వాళ్ళని ఏ విధముగా మార్గంలో పెట్టాలి, ఏ విధమైన మార్గములో వారిని పెంచాలో అది తల్లిదండ్రులకి ఖచ్చితంగా రావాలి. ఎందుకు అంటే ప్రియులారా, ఎందుకు అంటే భవిష్యత్తులో మనము తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలి అంటే, తల్లిదండ్రులు వృద్ధాశ్రములోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే, తల్లిదండ్రులు వృద్ధాపములో బాధపడకుండా వ్యసన పడకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే చిన్నతనములోనే పిల్లలను సరి అయిన మార్గములో పెట్టాలి. అది దైవ గ్రంథము ద్వారా పెట్టాలి. దైవ గ్రంథము ద్వారా వాళ్ళని చక్కటి మార్గములో పెంచటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక మంచి మాట చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక అందరికీ తెలిసిన మాట. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ముఖ్యంగా పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో పెంచాలి, బోధలో పెంచాలి. శిక్షణ బోధ చిన్నతనములో నుంచే మన పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వలేదనుకో వృద్ధాపములో నీకు ముసలగైన తర్వాత నీ గతి నా గతి వృద్ధాపమే, వృద్ధాశ్రమమే, ఓల్డేజ్ హోమే. వారు భవిష్యత్తులో మన మాట విని మనల్ని సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చెయ్యాలి, దైవ మార్గములో వాళ్ళని పెంచాలి అంటే నీవు వారికి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. పిల్లలారా, ప్రభునందు మీకు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. పిల్లలారా, ప్రభుయందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. అవిధేయులుగా ఉండకండి, విధేయులుగా ఉండండి. తల్లిదండ్రులకి ముందుగా దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు అంటే, తల్లిదండ్రులకే ముందు ఎక్కువగా వాక్యాన్ని వినాలి, వినిపింపజేయాలని దేవుడు ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, రాబోయే తరం బాగుండాలి అంటే, రాబోయే పిల్లలు, పుట్టబోయే పిల్లలు సరి అయిన మార్గములో పెంచాలి అంటే దేవుడు వారి పట్ల ఎలా ప్రవర్తించమన్నాడో, ఎలాంటి శిక్షణ ఇవ్వమన్నాడో ఒక్కసారి సామెతల గ్రంథం చదువుకుందాం. సామెతల గ్రంథం చక్కటి విషయాన్ని సొలొమోను గారు రాస్తున్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము
24వ వచనం, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడని వాడు కుమారుడికి విరోధి అంట. ఎవడైతే, ఏ తండ్రి అయితే కుమారుని పైన బెత్తము వాడడో, తన కుమారుని పైన బెత్తము వాడకుండా ఉంటాడో, అలాంటి తండ్రి కుమారుడికి విరోధి అంట. విరోధి అంట ప్రియులారా. ఎందుకు అంటే, చిన్నతనములో నా కొడుకు అల్లారిగా పెంచుకొని పెద్ద చేసి వాడికి ఏమి తెలియకుండా, వాడికి బాధ ఏంటో తెలియకుండా, కష్టం ఏంటో తెలియకుండా, ఏది తెలియకుండా ఒక కొడుకని నీవు అల్లారి ముద్దుగా వాడిని పెంచావు కాబట్టి చివరికి వాడికి నీవు విరోధైపోతావంట. వాడిపైన నువ్వు బెత్తం వాడలేదు, వాడిపైన నువ్వు బెత్తము వాడకుండా ఉన్నావు కాబట్టి చివరికి వాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను వృద్ధాపములోకి దించేస్తాడు. వాడు చివరికి నిన్నేం చేస్తాడో తెలుసా? వృద్ధాపములోకి నిన్ను తీసుకొని పడేస్తాడు. ఎందుకంటే చిన్నతనములో నువ్వు బెత్తం వాడలేదు కదా, చిన్నతనములో బెత్తం పట్టుకొని వాని సరి అయిన మార్గములో పెంచలేదు కదా. అందుకే నువ్వు ముసలిగైన తర్వాత, వాడు యవనుడైన తర్వాత, పెళ్ళైన తర్వాత వాడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? వృద్ధాశ్రములో పడేస్తాడు, వృద్ధాశ్రములో చేర్చేస్తాడు. నాన్న నీవు ఇక్కడే ఉండు, అంతో కొంత మేము నీకు ఇక్కడికి వచ్చి ఇస్తూనే ఉంటాం. వారానికి ఒక్కసారి, నెలకొక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి చూడటానికి వస్తుంటాం. నీవు ఇక్కడే ఉండు, మా దగ్గరుంటే మేము నీతో ఏగలేము. చిన్నప్పుడు నీతో ఎలా ఏగారు, చిన్నప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఏగారు అది మర్చిపోయారు. కానీ ముసలిగైన తర్వాత మేము ఏగలేకపోతున్నాము అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం ప్రియులారా? అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. నీ కుమారునికి ఎవరైనా విరోధులు ఉన్నారు అంటే అది నీవే. ఆ విరోధత్వం, ఆ శత్రుత్వం చివరికి నిన్ను ఎక్కడికి పడేస్తుంది? ఆ కొడుకుకి విరోధి. చివరికి ఎక్కడికి పోతుంది తెలుసా? ఆ వాతావరణం ఎక్కడికి పోతుంది తెలుసా? నిన్నే ఒక స్థలానికి తీసుకెళ్ళేలా చేస్తుంది. అందుకే తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల పట్ల ఉండాలి ప్రియులారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ పట్ల మనం ప్రవర్తించే తీరు బాగులేదనుకోండి, ఒకవేళ వాళ్ళ పట్ల మనం ప్రవర్తించే తీరు అసలు కుమారులకి నచ్చటం లేదనుకోండి, అయినా పర్వాలేదు. నీవు శిక్షిస్తుంటే, నువ్వు తిడుతుంటే నీ కుమారుడు నిన్ను శత్రువుగా చూస్తాడు, అయినా పర్వాలేదు, నువ్వు శిక్షించాలి. నువ్వు కొడుతుంటే, నువ్వు తిడుతుంటే నీవు నీ కుమారుడికి శత్రువుగా చూస్తావు, వాడు నిన్ను శత్రువుగా చూస్తుంటాడు, అయినా పర్వాలేదు, కొట్టు తిట్టు అని సరి అయిన మార్గములో పెట్టు. ఎందుకంటే వాడు పెద్దగైన తర్వాత నీవిచ్చిన శిక్షణ, నీవిచ్చిన బోధ, నువ్వు నడిపించిన క్రమము పెద్దగైన తర్వాత కూడా వాడు మరవకుండా ఉండాలి అంటే చిన్నతనములో వాడిపైన నువ్వు బెత్తం వాడాలి. చిన్నతనములోనే వాడిపైన నువ్వు బెత్తం వాడితేనే పెద్దగైన తర్వాత, ముసలగైన తర్వాత మంచి మార్గములో నడుస్తాడు. అలా మంచి మార్గములో వాడు నడవాలి అంటే చిన్నతనములో నుంచే వాడిపైన నువ్వు బెత్తం వాడాలి. బెత్తం వాడకుండా ఈరోజు మనం ఏం వాడుతున్నాం? ఏం వాడటం లేదు. వాడు ఎలా బాగుపడతాడు మరి? ఇంకొక మాట, 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము. ఎంత మంచి మాట చదువుకుందాం. సొలొమోను గారు రాస్తున్న మాట. 23వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. ఏమని బైబిల్లో? బాలుర్లను శిక్షించుట మానుకొనకము. ఏముంది బైబిల్? బాలుర్లను శిక్షించుట మానుకొనకము. మానద్దు, వాళ్ళని శిక్షించుట మానద్దు. కొడుకు పెద్దగా అయ్యాడు కదా, కొడుకు పెళ్లి వయసుకు వచ్చాడు కదా, కొడుకు యవనస్తుడయ్యాడు కదా, కొడుకు యవనుడయ్యాడు కదా అని నీ కొడుకు పెద్దకైన తర్వాత వానిని శిక్షించుటగా మానద్దు. కంటిన్యూగా చెయ్యి.
పెద్దగా అయ్యాడని కాదు, వాడు ముసలిగైనా నీవు వాడికి తండ్రివే. వాడు ముసలిగైనా, వాడికి పెళ్ళైనా, వాడికి పిల్లలైనా, వాడు మనమంగలను చూసిన వాడికి నీవు తండ్రివే. కాబట్టి వాడిని శిక్షించుట మానద్దు అంటుంది బైబిలు. మానద్దు, శిక్షిస్తూనే ఉండు. ఏమంటుంది? బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండునట్లును. ఏమిటి? బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండునట్లు, బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. నీవు వానిని బెత్తముతో కొట్టిన ఎడల, నీవు వానిని బెత్తముతో గద్దించిన ఎడల, ఒకవేళ వానిపైన నీవు బెత్తము నీవు వానిపైన వాడుకుంటే వాడు నరకానికి వెళ్ళిపోతాడంట. వాడు నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే, పాతాళానికి వెళ్ళకుండా ఉండాలి అంటే వానిపైన బెత్తం వాడాలి. కొడుకు పాతాళానికి వెళ్ళకుండా ఉండాలి అంటే, కొడుకు అగ్నిగుండములోకి, నరకములోకి వెళ్ళకుండా ఉండాలి అంటే, ఏ తల్లిదండ్రులైనా పిల్లలపైన బెత్తము ఖచ్చితంగా వాడాలి. ఒకవేళ వాడకపోతే ఆ కొడుకుకి ఆ తండ్రే విరోధంట. ఒక్కసారి ఆలోచించండి. నీ కొడుకుకి నీవు విరోధిగా మారతావా? నీ కొడుకుని పాతాళానికి పంపించకుండా చక్కటి మార్గములో నీవు పెంచుతావా? అలా పెంచాలి అంటే వాడిపైన నువ్వు బెత్తం వాడాలి. వాడిపైన నువ్వు ఖచ్చితంగా బెత్తం వాడాలి. ఎందుకు బెత్తం వాడాలంటే, బెత్తము వాడని తండ్రి కొడుకుకి విరోధంట. ఎడొక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఎంత చక్కటి మాటలు దేవుడు రాయించాడు. భవిష్యత్తులో వృద్ధాశ్రమాలు ఉండకుండా, అనాథాశ్రమాలు ఉండకుండా, వృద్ధాశ్రమాలు ఉండకుండా, సమాజములో ఒక్కటి కూడా ఉండకూడదు. చాలామంది మాట్లాడుతున్నారు ఏంటి తెలుసా? మన దేశంలో వృద్ధాశ్రమాలు ఎక్కువవుతున్నాయండి, మన దేశంలో అనాథాశ్రమాలు ఎక్కువవుతున్నాయండి, ఆకలి తట్టుకోలేక చాలామంది చచ్చిపోతున్నారండి, ముసలి వాళ్ళు చచ్చిపోతున్నారండి, సరి అయిన ముసలి వాళ్ళకి సౌకర్యాలు లేవండి అని రకరకాలైన మాటలు సమాజంలో మనకు వినిపిస్తున్నప్పుడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని మనం ఇప్పుడే ఆలోచిస్తే, ఇప్పుడే మన పిల్లల పట్ల మంచి ప్రవర్తన కలిగి, ఇప్పుడే మన పిల్లలకి చక్కటి బోధన ఇస్తుంటే ప్రియులారా, రాబోయే భవిష్యత్తు, రాబోయే తరము బంగారులాగుంటుంది. ఏమంటే ఎవరో ఏదో చేశారని కాదు, నీ గర్భములో పుట్టిన పిల్లలైనా కనీసం, మన పిల్లలైనా కనీసం దైవభక్తిలో పెంచటానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటే వాడికి అన్ని అలవాట్ల నుంచి దూరంగా, వాడి చిన్నతనములో నుంచి అన్ని అలవాట్లకి దూరంగా ఉంచండి. అన్ని అలవాట్లకి దూరంగా ఉంచి వాడిని దైవభక్తిలో పెంచండి. మొన్న ఒక తల్లి అంటూ ఏమంటుందంటే, మేము ప్రతి వారం ఉపవాసం చేస్తామండి అన్నది. ప్రతి వారం ఉపవాసం చేస్తుందంట. ఆ ఉపవాసం ఎలాంటిదంటే ఒక విచిత్రంగా ఉందంట. ఏంటంటే, ఆ రోజు మేము ఎవరు కూడా మొబైల్ చూడము, ఆ రోజు మేము ఎవరు కూడా టీవీ చూడము, ఆ రోజు ఎవరు కూడా మేము టెలిఫోన్ల ద్వారా మాట్లాడము, ఆ రోజు మేము అన్నిటికీ మేము దూరంగా ఉంటాం, అన్నిటికీ దూరంగా ఉంటాం, కేవలము వాక్యములోనే ఉంటాం. ఆ రోజంతా ఫోన్కు దూరంగా ఉంటాం, టీవీకి దూరంగా ఉంటాం, ఏమండి అన్ని సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఒకరోజు మేము దేవుని వాక్యములో ఉంటాం. అదే మాకు మంచి ఉపవాసం అండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అని ఒక తల్లి మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. ఈరోజు అన్నీ వదిలిపెడతాడేమో కానీ మొబైల్ వదిలిపెట్టాడు. ఈరోజు అన్నీ వదిలిపెడుతుందేమో కానీ సీరియల్ వదలటం లేదు. ఈరోజు అన్నీ వదిలిపెడుతున్నాడేమో కానీ టీవీ వదలటం లేదు. ఒక్కసారి ఇవన్నీ వదిలిపెట్టండి. సోషల్ మీడియాలు అన్నిటినీ పక్కకు పెట్టేయండి. ఒకరోజు దేవుని వాక్యం దగ్గర కూర్చోండి. మొబైల్ లేనప్పుడు కూడా దేవుని వాక్యం ఉంది, టీవీ లేనప్పుడు దేవుని వాక్యం ఉంది. ఏమండి ఇవన్నీ సోషల్ మీడియాలో ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు కూడా వాక్యం ఉంది. ఆ వచ్చిన తర్వాత దీన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఆ వచ్చిన తర్వాత దీనికి ఎందుకు దూరం అయిపోతున్నాం? వద్దు ప్రియులారా,
దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు దేవుడికి దగ్గరగానే ఉండాలి. ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉంటూ, వాక్యానికి దగ్గరగా ఉంటూ, దేవుని మాటల్ని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇవే మన భవిష్యత్తు. ఈ దేవుని మాటలే మన ఆరోగ్యం. దేవుని మాటలే మన శరీరానికి ఆరోగ్యం. లోక సంబంధమైనవి ఏవైనా, లోక సంబంధమైనవి ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా, ఏ ఆలోచన అయినా, ఏ జ్ఞానమైనా మనకి హానికరమే ప్రియులారా, మనకి హానికరమే. మనకు హానికరమైనవి సమాజంలో ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు, ఎంతో జ్ఞానం ఉంది. అదంతా వద్దు. దైవ జ్ఞానముతో మనం ముందుకెళ్ళాలి. దైవ జ్ఞానం మన పిల్లలతో సహా మనము కూడా దైవ జ్ఞానములో ఎదగాలని, దైవ జ్ఞానముతో ముందుకెళ్ళాలని బైబిల్ పదే పదే ఘోషిస్తుంది ప్రియులారా. అందుకే ప్రతి తండ్రి కూడా కొడుకు పైన బెత్తం వాడాలి. బెత్తము వాడితే వాణ్ణి పాతాళానికి వెళ్లకుండా నీ కొడుకుని, నీ కూతుర్ని నువ్వు కాపాడుకుంటావు. నువ్వు కాపాడుకోవాలి అంటే నీ కొడుకు పైన ఖచ్చితంగా బెత్తం వాడాలి. ఒకవేళ వాడకపోతే వాడికి విరోధి నీవే.